కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రాజెక్టు పేరుతో వేలాది కోట్ల డబ్బు నొక్కేశారని ఆరోపిస్తూ వస్తోంది బీజేపీ. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ రాష్ట్ర నేతలు విమర్శించారు. పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా ఈటెల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతుగా మాట్లాడడంపై కాషాయం పార్టీలో రచ్చకు దారితీసింది. బీజేపీలో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చుపెట్టింది. ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదేనని, ప్రాజెక్టుకు పెట్టిన డబ్బులు వృధా కాలేదని ఈటెల ఇటీవల తెలిపారు. మరోవైపు కాళేశ్వరం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం లేదని కాంగ్రెస్ సర్కార్ చెబుతుండగా దాన్ని ఈటెల ఖండించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుతున్న తరుణంలో ఇటీవల విచారణకు హాజరైన ఈటెల ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ అనుమతి ఉందని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కు మద్దతుగా ఆయన మాట్లాడుతుండడం బీజేపీలో చిచ్చురేపింది. పార్టీకి డ్యామేజ్ కావడంతో పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఘోష్ కమిషన్ విచారణతో పాటు ఇటీవల మీడియాలో ఈటెల చెప్పిన అంశాలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అన్నింటికి మించి బీజేపీని ఇరకాటంలో పడేశాయి. బీఆర్ఎస్ నేతలను రక్షించే ప్రయత్నం చేశారని ఈటెలపై విమర్శలొచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి సర్కార్ అన్ని అనుమతులు తీసుకుందని, కేబినెట్ నిర్ణయంతోనే ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు ఈటెల. మంత్రివర్గ సబ్ కమిటీ సూచన మేరకు మేడిగడ్డ స్థల నిర్ణయం జరిగిందని కూడా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే డిజైన్ చేశారని కేసీఆర్ గతంలో చెప్పుకోగా ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగా సాగలేదన్న విషయం ఈటెల చెప్పడం రాజకీయంగా సంచలనం రేపింది. దీంతో బీఆర్ఎస్ ను రక్షించేందుకు ఈటెల ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఈటెల తీరుపై బీజేపీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కమిషన్ ఎదుట ఈటెల బీజేపీ నేతగా హాజరు కాలేదని, మాజీ మంత్రిగా మాత్రమే వెళ్లారని సర్దు చెప్పుకునే ప్రయత్నం చేసినా అది పొసగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి జరుగుతున్న నష్టాన్ని కంట్రోల్ చేసేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారని, అందుకే ఇండైరెక్ట్ గా ఈటెల తీరుపై సంజయ్ విమర్శలు చేస్తున్నారని బీజేపీలో చర్చ జరుగుతోంది. పార్టీ విధానానికి విరుద్ధంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతుండడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పరోక్షంగా ఆయనపై విమర్శలు చేశారు. కాళేశ్వరం విషయంలో తమ పార్టీ స్టాండ్ ఒక్కటేనన్నారు. పార్టీ అధ్యక్షుడు అయితేనో, కేంద్ర మంత్రిగా ఉంటేనో తమ స్టాండ్ మారదన్నారు. బీజేపీలో ఉంటే బీజేపీ స్టాండే మాట్లాడాలి కానీ వ్యక్తిగతమంటూ ఏమీ ఉండదని ఈటెలను ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయిందన్నారు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటెల రాజేంద్ర అభిప్రాయానికి తాము పూర్తి భిన్నమన్నట్లు మీడియా సమావేశంలో ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. తాము ఊసరవెల్లి కాదని చెప్పారు. కేబినెట్లో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్న ఈటెల వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. ఈ విషయాన్ని ఎవరూ నమ్మరని చెప్పారు. కేసీఆర్ కేబినెట్ మీటింగ్ అంతా ఉత్తదేనని, అసలు కేసీఆర్ పాలనలో మంత్రులకు విలువలేదన్నారు బండి సంజయ్. కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారని చెప్పగలుగుతారా? మా స్టాండ్ ఒకటే, ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. పార్టీ స్టాండ్ మా స్టాండ్. కేసీఆర్ కూడా పోటుగాడు. మరి చదివి చెప్తారండి మళ్ళీ ఇప్పుడు. సరే నేను ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అని ఆ రోజు అన్నావు కేసీఆర్ ఇవాళ. మరి క్యాబినెట్ ఎందుకంటున్నావు? సబ్ కమిటీ ఎందుకంటున్నావు? కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటెల చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన బీజేపీ సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ ఇదే విషయంపై ఆరా తీసినట్లు టాక్.